వ్యక్తులు డ్రగ్స్కి బానిసై జీవితాలు పాడు చేస్తున్నారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. డ్రగ్స్ వల్ల బ్రెయిన్ నుండి, నర్వస్ సిస్టమ్ నుండి స్టార్ట్ చేసి లంగ్స్, హార్ట్, లివర్, ప్యాంక్రియాస్, రిప్రొడక్టివ్ సిస్టమ్, మన బాడీలో ఉన్న ప్రతి సిస్టమ్ ఎలా పాడైపోతుంది. కొందరు సరదాగా డ్రగ్స్ సేవించడం మొదలుపెట్టిన తర్వాత ఎలా జీవితాలు పాడు చేస్తున్నారు. ఒకసారి డ్రగ్ అడిక్షన్ జరిగితే మళ్ళీ డ్రగ్ దొరకపోతే విత్డ్రావల్స్. నమస్కారం. ఈరోజు మన విశాఖపట్నం నగరంలో ఏయూ క్యాంపస్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నషాముక్త్ భారత్ అభియాన్ సంబంధించిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా డ్రగ్ అడిక్షన్ యొక్క ఇబ్బందులు ఏంటి, సమాజంలో యువతలు ఏ విధంగా ప్రవర్తించాలి, దీనివల్ల రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి జరిగే నష్టం ఏంటి అనేది గురించి చర్చించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నగర సిపి వర్యులు మరియు ఏయూ వైస్ ఛాన్సలర్ వర్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువతలు ఈ అడిక్షన్ నుంచి బయట రావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ టెలిమానస్ సెంటర్ 1933 1933 నంబర్ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈగల్ సంస్థ ద్వారా ఎటువంటి చర్యలు, ముందస్తు జాగ్రత్త చర్యలు మనము చేపడుతున్నాము, ఈ సప్లై నెట్వర్క్ని ఏ విధంగా డిస్మాంటిల్ చేస్తున్నాం అనే గురించి కూడా వివరించడం జరిగింది. వారికి ఏదైనా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఇవ్వాలంటే 1972 నంబర్ ద్వారా వాళ్ళని రీచ్ అవ్వచ్చు అని మనం చెప్పడం జరిగింది. దీంతో పాటు 14446 ఈ నంబర్ గురించి కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ వారు కూడా పార్టిసిపేట్ చేసి ఎన్సిబి ఎటువంటి